జగన్మోహన్ రెడ్డి పాలనలో భూ ఆక్రమణలు, రాష్ట్ర సంపద దోపిడీలే జరుగుతున్నాయి అనుకున్నాం. ప్రజల భూములు, భవనాలు, ఆస్తులను ఆక్రమించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రజల భూములు, భవనాలు, ఆస్తులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ప్రత్యేక చట్టంలో బడుగు బలహీన వర్గాలు, సామాన్య ప్రజానికం క్రింది స్థాయిలో కోర్టులను ఆశ్రయించడానికి వీలు లేదు. ఈ చట్టం అమలైతే రిజిస్ట్రేషన్ ఆఫీసులలో రిజిస్ట్రేషన్ పని లేదు, రెవెన్యూ అడంకల్ పహానీలకు విలువ లేదు, కోర్టులకు వివాదాలను పరిష్కరించే హక్కు లేదు, తండ్రి తాతల నుండి వచ్చే వారసత్వం హక్కులను కూడా ప్రజలు కోల్పోతారు. భూములకు సంబంధించిన వివాదం జరిగితే రాష్ట్ర రాజధానిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అప్లియంట్ను ఆశ్రయించాలి. అన్నదమ్ముల మధ్య సెంటు 2 సెంట్ల వివాదం ఏర్పడితే గ్రామీణ ప్రాంతం నుండి రాజధానికి వెళ్లి అప్పీల్ చేసుకోవాలి. బడుగు బలహీన వర్గాల భూములను, భవనాలను మదమెక్కిన రాజకీయ నాయకులు ఆక్రమిస్తే అప్లియంట్ను ఆశ్రయించాలి. అప్లైట్ ఇచ్చిన తీర్పు నచ్చకపోతే హైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం లేని ల్యాండ్ టైటిల్ చట్టాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ చట్టం భూ కబ్జాదారులకు, రాజకీయ నాయకులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని న్యాయవాదులు అంటున్నారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. బడుగు బలహీన వర్గాలు, రాజకీయ ప్రాబల్యం లేని సామాన్య ప్రజానికం ఆస్తులను భూ కబ్జాదారులు, రాజకీయ నాయకులు ఆక్రమిస్తే పోరాడే శక్తి బడుగు బలహీన వర్గాలకు ఉంటుందా అన్నది న్యాయవాదుల ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్లను ప్రభుత్వం వద్ద పెట్టుకుని జిరాక్స్ కాపీలు ఇచ్చేలా తీసుకుంటున్న చర్యలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితులలో ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్పై తీసుకొచ్చిన ఈ చట్టం ప్రజల ఆగ్రహానికి మరింత ఆజ్యం పోసేదిగా ఉంది. ఇప్పటికే అసైన్ ల్యాండ్ చట్టం, ఇనాం ల్యాండ్ చట్టం, వక్ఫ్ బోర్డ్ చట్టం, దేవాదాయ ధర్మాదాయ భూములకు సంబంధించిన చట్టాలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఈ పరిస్థితులలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా ఉండేలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టంతో ప్రజల ఆస్తులపై ఆశలు వదులుకోవాల్సిందే. ప్రజల ఆస్తుల విషయంలో అవినీతిని పెంచి పోషించే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. అవినీతి పరులైన అధికారులు ఒకరి భూమిని లేదా ఒకరి భవనాన్ని వేరొకరిదిగా గుర్తించి రిజిస్ట్రేషన్ జరిగితే హక్కుదారులు రోడ్డున పడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతుంది. ఒకరి ఆస్తిని వేరొకరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే 2 సంవత్సరాలలోపు దానిని గుర్తించకపోతే ఆస్తి అన్యక్రాంతమవుతుంది. ఆస్తులను బ్యాంకులకు తనఖా పెట్టి అప్పు తీసుకునే సౌలభ్యం నేటి వరకు కొనసాగుతుంది. ఆస్తులకు సంబంధించి న్యాయపరమైన హక్కులను నిర్ధారిస్తూ లీగల్ ఒపీనియన్ ద్వారా అప్పులు తెచ్చుకునే సంస్కృతి నేటి వరకు కొనసాగుతుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే లీగల్ ఒపీనియన్తో సంబంధం లేకుండా డాక్యుమెంట్ల ఆధారంగా బ్యాంకులలో రుణాలు తెచ్చుకొని ఒకరి ఆస్తులు మరొకరు తనఖా పెట్టుకోవచ్చు. ప్రజల ఆస్తులకు రక్షణ లేని ఇటువంటి చట్టాలను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డితో భవిష్యత్తులో ప్రజల ప్రాణాలకు కూడా రక్షణ కరువే అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను కోస్తూ పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో ప్రజలు ఇది నాది అనే పరిస్థితి లేకుండా చేసేందుకు కొత్త చట్టాన్ని ప్రజలపై రుద్దుతున్నారు. ఈ చట్టంపై ముందుగా మేల్కొన్న న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. ప్రతిపక్షాలు కూడా ఈ చట్టంపై ప్రజలను చైతన్యవంతం చేయడం లేదు. ఈ చట్టం అమలైతే భవిష్యత్తులో ప్రజల ఆస్తులు అన్యక్రాంతం కావడం తథ్యం. ఇప్పటికీ రాజకీయ నాయకుల చేతులలో నలిగిపోతున్న ప్రజానికం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే ఆస్తులపై ఆశలను వదులుకోవాల్సిందే.